తెలుగువారే కాదు, తెలుగు చిత్ర పరిశ్రమ కూడా సంక్రాంతి అతిపెద్ద పండుగ. ప్రపంచంలోని ఏ మూలన ఎంత బిజీగా ఉన్నప్పటికీ సంక్రాంతిని వాళ్ళ గ్రామంలో కుటుంబ సభ్యులు, బంధువుల, ఆత్మీయుల మధ్య జరుపుకునే తెలుగువారు తరలివస్తారు. ఆ సమయంలో అందరితో సరదాగా గడిపేందుకు సినిమాలకు వెళ్తుంటారు. ఆ సమయంలో ఎన్ని సినిమాలు రిలీజ్ అయినా ప్రజలు ఆదరిస్తారు. అందుకే దర్శక నిర్మాతలు కూడా సంక్రాంతికి పెద్ద సినిమాలు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఎప్పట్లాగానే ఈ ఏడాది కూడా సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. రామ్ చరణ్ శంకర్ కాంబోలో తెరకెక్కించిన గేమ్ చేంజర్ 10వ తారీఖున, బాలకృష్ణ బాబీ డాల డాకు మహారాజ్ జనవరి 12వ తారీఖున, వెంకటేష్ అనిల్ రావుపుడి సంక్రాంతికి వస్తున్నాం జనవరి 14వ తారీఖున భారీ ఎత్తున రిలీజ్ కానున్నాయి. పెరిగిన నిర్మాణ వ్యయం, ఖర్చులు నేపథ్యంలో పెద్ద సినిమాలు తొలి వారంలోనే పెట్టిన పెట్టుబడిని వెనక్కి తీసుకురావాలని తాపత్రయం పడుతున్నాయి. ఏ మాత్రం తేడా కొట్టినా పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయి. అందుకే బెనిఫిట్ షోలు, స్పెషల్ షోలు, టికెట్ల రేట్ల పెంపు కోసం ప్రభుత్వాన్ని ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారు దర్శక నిర్మాతలు. నిన్న మొన్నటి వరకు టాలీవుడ్ కు అంతా బాగానే ఉంది. కానీ ఎప్పుడైతే సంధ్యా థియేటర్ తొక్కిసలాట, అల్లు అర్జున్ అరెస్టు చోటు చేసుకున్నాయో ఆ తర్వాత నుంచి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బగ్గుమంటున్నారు. తాను అధికారంలో ఉన్నంత కాలం టికెట్ల రేటు పెంపు, బెనిఫిట్ షోలు ఉండవని తేల్చి చెప్పేశారు. దీంతో నైజాం మార్కెట్ లో తెలుగు సినిమాకు దెబ్బ పడినట్లే అని అంచనాలు వేస్తున్నారు. ఇక దీంతో ఆంధ్రప్రదేశ్ ఒక్కటే దిక్కైంది. ఈ నేపథ్యంలో నిర్మాత దిల్ రాజు రంగంలోకి దిగారు. ఇప్పటికే ఏపీ డిప్యూటీ సీఎం సినీ నటుడు పవన్ కళ్యాణ్ తో బిజీ అయ్యారు. దిల్ రాజు ప్రయత్నాలు ఫలించడంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి గుడ్ న్యూస్ వినిపించింది. సినిమాల బడ్జెట్ తదితర అంశాలను పరిగణనలోని తీసుకుని సినిమాల టికెట్ రేట్లను పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది. తొలుత గేమ్ చేంజర్ మొదటి వారం పాటు సింగిల్ స్క్రీన్లలో 135, మల్టీప్లెక్స్లలో 175 మేర పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది. అలాగే పరిమిత స్థాయిలో బెనిఫిట్ షోలు ప్రదర్శించేందుకు దీని ధరను 600 గాను నిర్ణయించింది. ఇక డాకు మహారాజ్ విషయానికి వస్తే ఈ సినిమాకు తొలి వారం సింగిల్ స్క్రీన్లలో 110, మల్టీప్లెక్స్లలో 135 బెనిఫిట్ షోలకు టికెట్ ధరను 500గా నిర్ణయించింది. విక్టరీ వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్న సినిమాకు సింగిల్ స్క్రీన్లలో 75, మల్టీప్లెక్స్లలో 100 చొప్పున పెంచుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. నైజాంలో సినిమాకు దెబ్బ పడినా ఏపీలో కొంతమేర లాభపడొచ్చని బాలీవుడ్ వర్గాలు భావిస్తున్నారు. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ రోజు టాపిక్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.